Hello, Commerce family. Welcome back to our channel, Asif Commerce Academy. ఈ రోజు మనం డిప్రిషియేషన్ మోడల్ వెరీ ఈజియెస్ట్ వేలో మనం చూడబోతున్నాం. ఇది డిగ్రీ వాళ్ళకి కూడా కానీ మెజారిటీ మ్యాక్సిమం ఇది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్ కి మాక్సిమం ఇది వస్తుంది కాదు. ఇది లేకుండా పేపర్ అనేది మాక్సిమం ఉండదు. ఓకే, డిప్రిషియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఈ రోజు మనం చూడబోతున్నాం. వెరీ ఈజియెస్ట్ టెక్నిక్. ఇప్పటికీ మీరు ఫస్ట్ ఇయర్ మీరు సరిగ్గా చదివినా చదవకపోయినా ఈ వీడియో చూడండి. మోర్ దాన్ ఎనఫ్. ఈజీ టెక్నిక్స్ తోటి టిప్స్ తోటి మనం దీన్ని సాల్వ్ ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అవర్ టాపిక్ వాట్ ఈస్ ఇట్? డిప్రిషియేషన్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఇప్పుడు లెట్ us సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఈ రోజు ఇప్పుడు నేను కొంటున్నా 2026 లో ఎంత కొంటున్నా, ఒక 20,000 పెట్టి ఒక ఫోన్ కొంటున్నా. ఓకే, పర్చేజ్ చేసిన అదే ఫోన్ నేను 1 ఇయర్ తర్వాత అదే ఫోన్ నేను పోయి మార్కెట్ లో అమ్మితే నా ప్రైస్ సేమ్ అది ఉంటుందా? ఆబ్వియస్లీ మీరు అంటారు 20,000 ఈ ఇయర్ కదా కొన్నా. ఓకే, నెక్స్ట్ ఇయర్ అదే ప్రైస్ నేను అమ్మితే ప్రైస్ అదే ఉంటుందా? ఆబ్వియస్లీ ఉంటుంది. ప్రైస్ ఏమైతుంది? తగ్గుతుంది. రైట్? ఎంత తగ్గింది? సపోజ్ ఎగ్జాంపుల్ 15,000 కి పోతుంది నీ ఫోన్. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు అమ్మితే అంటే ఈ 5,000 మీ వాల్యూ తగ్గింది కదా, ఆ తగ్గడాన్ని అంటారు డిప్రిషియేషన్. ఓకే, ఎప్పుడైతే ప్రాపర్టీస్, ఓకే రైట్, అసెట్స్, రైట్, అకౌంట్స్ అనేది ప్రాపర్టీస్ మనం అసెట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే అసెట్స్ యొక్క వాల్యూ తగ్గితే దాన్ని అంటే మనం డిప్రిషియేషన్. తెలుగులో చెప్పాలంటే తరుగుదల. ఓకే రైట్, డిప్రిషియేషన్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈరోజు చూస్తాం. ఇంటర్మీడియట్ లో రెండే మెథడ్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఇంకోటి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ రెండే ఉన్నాయి. అసలు చెప్పాలంటే టోటల్ 10 మెథడ్స్ ఉన్నాయి, కానీ మనకి ఇంటర్మీడియట్ చేయాల్సిన రెండే మెథడ్స్. దాని నుంచి 95% ఏ మెథడ్ వస్తుంది అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ చూద్దాం. దీని తర్వాత ఇంకా సర్టెన్ దీని రిలేటెడ్ మోడల్స్ అనేది ఒక ప్లేలిస్ట్ లాగానే తయారు చేస్తున్నా. కంటిన్యూగా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇన్స్టాలా యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, ఇది ఇంట్రొడక్టరీ. ఓకే, ఈ వీడియో చూడగానే మాక్సిమం అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ అవర్ ప్రొఫార్మా. డిప్రిషియేషన్ చేయాల్సిన ప్రొఫార్మా అన్నట్టు ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది డెబిట్, ఇది క్రెడిట్. డెబిట్ ఈస్ డిఫరెంట్, క్రెడిట్ ఈస్ డిఫరెంట్. రెండు కలిసి వచ్చిన తర్వాత ఏమైతే చిన్న స్పేస్ అనేది ఇక్కడ రావాలి. ఓకే, ఇది డెబిట్ పార్ట్, ఇది క్రెడిట్ పార్ట్. డేట్, పర్టికులర్స్, షేర్ నెంబర్, అమౌంట్. డేట్ సేమ్ అవే ఏదైతే వచ్చిన డేట్, పర్టికులర్, షేర్ నెంబర్ అండ్ అమౌంట్. ఇది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటిదంటే 5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 పాయింట్స్ మీరు గుర్తుకున్నారంటే డెడ్ ఈజీ అన్నట్టు కాదు, మాక్సిమం ఈజీ అయిపోయింది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందంటే 5 థింగ్స్ ఏంటిదంటే మీ క్వశ్చన్ పారాగ్రాఫ్ లో ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ ని మనం చదివి ఈ 5 పాయింట్స్ మనం తీయాలి. ఒకటి ఏంటంటే మెషినరీ మనం ఎప్పుడు కొన్నాం, మెషినరీ లేదా ఫర్నిచర్ లేదా అసెట్ ప్రాపర్టీ మనం ఎప్పుడు కొన్నాం. లైక్ ఇప్పుడు ఇంతకుముందు మొబైల్ ఎగ్జాంపుల్ అన్నా కదా, సేమ్ అలానే మీరు కొన్న డేట్ ఏంటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ వరకు మనం క్యాల్కులేట్ చేయాలి డిప్రిషియేషన్, అది మెన్షన్ చేస్తారు. మనం దాని నుంచి తీసి మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ డిప్రిషియేషన్ అవుతుంది, ఆ పర్సెంటేజ్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ క్వశ్చన్ చదివి. ఇదంతా ఇక్కడ ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా తీయడం కాదు. క్వశ్చన్ లో ఉంటాయి, క్వశ్చన్ లో ఉన్న పాయింట్ ఈ 5 పాయింట్స్ తీయండి. నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్ మీరు ఫాలో చేస్తున్నారు. 2 మెథడ్స్ ఉన్నాయి కదా ఇంటర్మీడియట్, ఆ రెండు నుంచి ఏ మెథడ్ మీరు ఫాలో అయ్యారు. లాస్ట్ కాస్ట్, మీకు ఎంత కాస్ట్ అయింది డిక్షనరీ కొనడానికి. ఓకే, అది టోటల్లీ దిస్ ఇస్ అబౌట్ యువర్. ఇది ఏంటిదంటే ఇది మీకు ఉన్నది ప్రాబ్లం. సో దిస్ ఇస్ అబౌట్ 5 థింగ్స్ తీయాలి. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడ పక్కన ఉంది, నేను చదువుతుంటాను. దాని నుంచి 5 పాయింట్స్ ఇప్పుడు మనం బయట తీద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మిస్టర్ ఎక్స్ పర్చేజ్ మెషినరీ ఆన్ 1st April 2020. ఓకే రైట్, ఎక్స్ అని ఒక పర్సన్ తన మెషినరీ కొన్నాడు. ఏం కొన్నాడు? మెషినరీ ప్రాపర్టీ లాంటిది. ఓకే రైట్, సో కొన్నాడంట. ఎప్పుడు కొన్నాడు? 1st April 2020కి కొన్నాడు. ఓకే, పర్చేజ్ రేట్ మనకి ఇప్పుడు వచ్చేసింది 1st April 2020కి కొన్నాడంట. ఓకే, ఇది రాసుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నాడు, ఇది కంటిన్యూ చేస్తున్నా. ఓకే, అంటే 1 lakh, 1 lakh కి కొన్నాడంట. 1 lakh రూపీస్ అంటే కాస్ట్. ఇంకో పాయింట్ వచ్చేసింది నాకు. ఇట్లా మనం పాయింట్స్ తీసుకోవాలన్నట్టు. ఓకే, 1 lakh. నెక్స్ట్ ఏమంటున్నారు, నౌ క్యాల్కులేట్ ద డిప్రిషియేషన్ అండర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఫర్ 3 years. ఎన్ని ఇయర్స్ వరకు అంటే ఇయర్స్ అనేది కూడా వచ్చేసింది. 3 years. మెథడ్ పేరు కూడా వచ్చేసింది. ఏంటిది? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్.
పర్సెంటేజ్ కూడా ఇచ్చేసింది 10%. సో ఈ 5 పాయింట్స్ ప్రతి క్వశ్చన్ లో మీరు ఇంకా 5 పాయింట్స్ తీసేయాలన్నారు. యూ షుడ్ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ 5 పాయింట్స్ ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్. పేరాగ్రాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేరాగ్రాఫ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ పేరాగ్రాఫ్ నుంచి మనం ఈ 5 పాయింటర్స్ అనేది తీయాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఏ అకౌంట్ తయారు చేస్తున్నామంటే డిప్రిషియేషన్, మరి పైన పేరు డిప్రిషియేషన్ అని రాయకూడదు. ఏం రాయాలంటే మెషిన్ అకౌంట్ అని రాయాలి. ఏం రాయాలి? వై? బికాస్ మనం మెషిన్ యొక్క డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ అకౌంట్, ఓకే, మొబైల్ అంటే మొబైల్, ఏది అది, ఓకే, అండర్స్టూడ్. సో ఇక్కడ మెషిన్ అకౌంట్. ఏ మెథడ్? మెథడ్ పేరు ఇట్లా బ్రాకెట్ రాయాలి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఓకే, ఇదైతే ఇట్లా రాసేసాం. ఇక్కడ దీనికన్నా మీకు ఒక మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్ మెథడ్ ఇంకా 2 పేర్లు ఉంటాయి. ఒకటి ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఇంకోటి ఏమో స్ట్రేట్ లైన్ మెథడ్. ఆ పేర్లు ఎందుకు ఉన్నాయి అనేది కూడా ప్రాబ్లం చేసి మీకు అర్థమైపోతుంది. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక థింగ్ ఉంది, అది ఫైనాన్షియల్ ఇయర్. ఈ టర్మినాలజీ మీకు తెలిసి కాదు. ఫైనాన్షియల్ ఇయర్ మనకు తెలిసి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటిదంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితే మాక్సిమం ఫస్ట్ జూన్ మంత్ స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు మీకు మార్చ్ మంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? అకాడమిక్ క్యాలెండర్ అంటాం. అకాడమిక్ ఇయర్ అంటాం. నార్మల్ ఇది మనం ఫాలో చేసే జోర్జియన్ క్యాలెండర్. 1st జనవరి నుంచి 31st డిసెంబర్ వరకు ఉంటుంది. ఇది మొత్తం 12 మంత్స్. ఒక్కొక్కరి ఒక్కొక్క ఇయర్ లాగా ఉంటుంది. ఓకే రైట్. కొంచెం కొంతమంది డిఫరెంట్ క్యాలెండర్. అలానే ఫైనాన్షియల్ మనం అకౌంట్స్ కి తీసుకోవాల్సిన క్యాలెండర్ ఏంటంటే అకౌంట్స్ లో మన ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవడం. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1st ఏప్రిల్ కి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ కి ఎండ్ అవుతుంది అన్నది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st ఏప్రిల్ కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ కి ఎండ్ అయిపోతుంది. మీరు బరాబర్ 12 మంత్స్ ఉంటాయి. మీరు కౌంట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే రైట్. 1st ఏప్రిల్ కి మీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం. 1st ఏప్రిల్ 2020 అనుకుందాం మనం. ఓకే, లేదా ఎప్పుడు అనుకుందాం అంటే 2025 అనుకుందాం. 1st ఏప్రిల్ 2025. 1st ఏప్రిల్ 2025 అంటే ఆ మంత్స్ అని కౌంట్ చేయండి. ఏప్రిల్, జూన్, అదే ఐ మీన్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తం కలిపి మీరు డిసెంబర్ వరకు వెళ్ళేసరికి 9 మంత్స్ అవుతుంది. ఓకే రైట్. మరి ఇయర్ ఎన్ని మంత్స్ ఉండాలి? 12 మంత్స్. అంటే ఇంకా ఎక్స్ట్రా 3 మంత్స్ ఎక్కడ నుంచి చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ లో వచ్చి 3 మంత్స్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st మార్చ్ 2016 ఐ మీన్ 2026 లో ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ అనేది. ఇప్పుడు 1st ఏప్రిల్ 2025 అంటే 2026 లో మనం అకాడమిక్ క్యాలెండర్ మనకి ఎండ్ అయిపోతుంది. ఓకే రైట్. సో దిస్ ఇస్ అబౌట్ దట్. ఓకే, ఒకవేళ మనకి 1st ఏప్రిల్ 2017 ఇచ్చిండు, మన ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 31st మార్చ్ 2018. ఎందుకంటే బరాబర్ 12 మంత్స్ అవుతాయి మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. దిస్ ఇస్ అబౌట్ దట్. ఇది ఫైనాన్షియల్ ఇయర్. అందుకే చూడండి, ఈ టైంలోనే మనకి ఏంటిదంటే గవర్నమెంట్ బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తుంటది. ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి నుంచి. ఓకే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. సో మనం ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా పర్చేస్ చేస్తున్నాం, మెషినరీ పర్చేస్ చేస్తున్నాం అంటే ఆల్వేస్ యూ షుడ్ హావ్ రైట్ డెబిట్. మెషినరీ పర్చేస్ చేస్తున్నాం అంటే స్టార్టింగ్ డెబిట్ అని రాయాలి. మనం పర్చేస్ చేసినాం ఈ డేట్. ఓకే, 1st ఏప్రిల్ 2020 కి పర్చేస్ చేస్తాం. ఇక్కడి నుంచి రాస్తే 2, ఇక్కడి నుంచి రాస్తే 5. 2 ఏం రాయాలి? బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. బ్యాంక్ అకౌంట్ అంటే రాస్తే కొంచెం ప్రిఫరబుల్, మంచిగా ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ ద్వారా మీరు అమౌంట్ పే చేస్తున్నారు. ఓకే, ఎంత? 1 lakh rupees. అమౌంట్ 1 lakh rupees. ఓకే, జిఎస్ నెంబర్ ఏం చేయాలంటే జిఎస్ నెంబర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, దాన్ని అట్లనే ఉంచాలి. ఓకే రైట్. నెక్స్ట్ అది ఎలా అంటే బిర్యానీలో ఒక లీఫ్ ఉంటుంది చూడండి, దాన్ని మనం తినము, ఏం చేయాలి దాన్ని అట్లా అంటే ఉండాలి, దాన్ని ఏం మనం చేయకూడదు. ఓకే రైట్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఏం అవుతుంది మనం ఇప్పుడే అన్నాం. 1st ఏప్రిల్ కి స్టార్ట్ అయింది, ఎండ్ ఎప్పుడు అవుతుంది ఇప్పుడే చెప్పినా 31st మార్చ్. ఓకే, 31st మార్చ్ 2000 ఏమొస్తుంది? ఇయర్ చేంజ్ అవుతుంది.
21. ఎస్ ఇట్లానే ఇక్కడ అట్లానే ఉంది కదా. ఫస్ట్ ఏప్రిల్ అనేది ఎప్పుడైంది? 31st March 2026. ఎందుకంటే బరాబర్ 12 months ఉండాలి. ఓకే, ఇది అన్నమాట. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? బై డిప్రిషియేషన్ అకౌంట్. ఇంకోటి చూడండి, కొన్నిసార్లు మనం మిడిల్ ఆఫ్ ది ఇయర్ కూడా కొంటాం, మధ్యలో కొంటాం. అది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో ఉంది మన ఛానల్లోనే అప్లోడ్ అవుతుంది. ఇన్షాల్లా యూ కెన్ వాచ్ ఇట్. దాన్ని ఇది ఏంటంటే ఒక సిరీస్ లాగా డిప్రిషియేషన్ అప్లోడ్ చేస్తాం. మొత్తం కలిపి 5 వీడియోస్ ఉంటాయి దాదాపు. ఓకే, దాంట్లో మీకు మొత్తం సేల్ ఆఫ్ మెషినరీ, సెకండ్ మెథడ్ కూడా మొత్తం ఇంటెన్షియల్లీ ఉంటుంది. ఓకే, సో వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. ఇక్కడ చూద్దాం మనం డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. 1 lakh rupees. ఓకే, ఇట్లా బ్రాకెట్ లో రాసుకొని 1 lakh మనం పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత పర్సెంటేజ్ మనకి ఎంత అన్నాడు? 10%. అంటే 10/100. ఒకవేళ 20% అన్నాడు అనుకోండి, ఇక్కడ 10 బదులు 20 రావాలి. లేదు 5% అంటే 5/100. లేదు 15 అంటే 15/100. ఇక 1 lakh ఉంది కాబట్టి 1 lakh తీసుకున్నా. లేదు ఒకవేళ 2 lakh 2 lakh ఈ అమౌంట్ అర్థమవుతుందా? ఓకే, అసలు ప్రాసెస్ ఏంటిదంటే ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 10,000 into 1 10,000 అని వస్తుంది. ఓకే, అలా చేయాలి, అదైతే ప్రాసెస్. కానీ నేను సింప్లెస్ట్ టెక్నిక్ చెప్పాలంటే 10% చేయాలంటే సింపుల్ టెక్నిక్. లాస్ట్ ఒక జీరో తీసేయండి, అదే 10%. ఓకే, 5% తీయాలంటే ఎట్లా అంటే 2 జీరో తీయాలంటే కాదు. ఓకే, 5% తీయాలంటే 10% తీసిన తర్వాత ఎంత ఆన్సర్ వస్తుంది దాన్ని సగం చేయండి, అది 5%. ఓకే, సో 10% అంటే ఏం లేదు, సింపుల్ టెక్నిక్. ఒక జీరో తీసేయండి, అదే 10%. ఎంత వస్తుంది? 10,000. రైట్, అయిపోయింది. 1 year అయిపోయింది దాదాపు. ఇప్పుడు మనం చూసుకోవాలి, 1 lakh ఎక్కువనా 10,000 ఎక్కువ? మీరు అనొచ్చు నేను ఎక్కువ అన్నారు. ఓకే రైట్. సో 1 lakh ఎక్కువనా 10,000 ఎక్కువ? ఓకే రైట్, చాలా క్రిటికల్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు అనుకుంటాను. ఓకే రైట్. సో 1 lakh ఆబ్వియస్లీ ఎక్కువ. రైట్, రెడీ నుంచి ఏది ఎక్కువ అంటే ఆబ్వియస్లీ 1 lakh ఎక్కువ. ఓకే, ఏదైతే ఎక్కువ ఉందో అది 2 సైడ్ రాసేస్తున్నాయి అమౌంట్. 1 lakh ఇక్కడ కూడా 1 lakh నుంచి మనం 10,000 తీసేస్తాం. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 90,000. రైట్, 90,000 ఎక్కడ తక్కువ ఉంది? ఇక్కడ తక్కువ ఉంది, డెబిట్ అది లేదు కదా, అందుకే మనం ఇక్కడ రాసేస్తాం 90,000. 31st March 2021 బై బ్యాలెన్స్ C by D. 1 year అయిపోయింది. మనం ఎన్ని ఇయర్స్ వరకు పెట్టంటే అది 3 years. అంటే ఇంకా 2 సంవత్సరాలు ఇలా తీయాల్సి ఉంది. ఓకే రైట్. రైట్, ఇక్కడ నేను పెట్టినామంటే ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి 90,000 పెట్టినాం. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ప్లస్ చేసినప్పుడు మళ్ళీ 1 lakh అవుతుంది. అకౌంట్ వేరియబుల్ ఏంటంటే డెబిట్ క్రెడిట్ రెండు ఈక్వల్ ఉండాలి, సమానంగా ఉండాలి. అందుకే ఇట్లా వస్తుంటారు. ఓకే రైట్, మనం నెక్స్ట్ ఇయర్ కి పోదాం. రైట్, నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/4/2021. ఓకే, నెక్స్ట్ ఇయర్ కదా అన్న, మరి 21 నుండి 22 కావాలి కదా, అంటే 22 కాదు. అంటే మనకి మీరు ఆలోచించండి, అకాడమిక్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 1st April కి స్టార్ట్ అవుతుంది. అంటే 1st April అంటే నెక్స్ట్ డేట్ కదా దీని ఇయర్ స్టార్ట్ అయ్యేది. ఎస్, అందుకే ఇక్కడ మనం 1st April నెక్స్ట్ డేట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం రాయాలి? 2 బ్యాలెన్స్ B/D. B/D అంటే బ్రాడ్ డౌన్, అంటే మనం ఇక్కడ ఉన్న అమౌంట్ కింది తీసుకొని వస్తున్నాం. C/D అంటే క్యారీడ్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ 90,000. ఇయర్ ఎప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ 31st March 2022 పెయింట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే 21 లో 9 months మిగిలినాయి. నెక్స్ట్ 3 months మనం ఈ ఇయర్ లో తీసుకుంటాం 22 లో. ఓకే, ఇక్కడ మళ్ళీ బై డిప్రిషియేషన్. ఓకే, డిప్రిషియేషన్ అకౌంట్ మళ్ళీ 1 lakh మీద తీయాలి. అదేంటన్నా 1 lakh మీద ఎందుకు 90,000 మీద ఎందుకు తీసుకోవట్లే? ఇక్కడ మనం ఇక్కడ ఉన్న అమౌంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 90 మీద తీసుకోవాలంటే, ఎందుకంటే మనం తీసుకునే మెథడ్ ఏంటి? ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఫిక్స్డ్ అమౌంట్ మీద మనం తీసుకుంటాం. నువ్వు 100 సంవత్సరాలు చేసినా కూడా ఇదే అమౌంట్ మీద, 100 years చేసినా కూడా ఇదే అమౌంట్ మీద తీయాలి డిప్రిషియేషన్ ప్రతిసారి. అందుకే దాని పేరు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఇంకో పేరు ఏముంది? ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే ఒరిజినల్ కాస్ట్ మీదనే తీయాలి. ఇంకోటి ఏముంది? స్ట్రేట్ లైన్ మెథడ్, అంటే స్ట్రేట్ అదే అమౌంట్ వస్తుంటది. ఓకే, అందుకే అది ఏం రాయాలి ఇక్కడ? 10,000 అయిపోయింది. రెండింటి నుంచి ఏది ఎక్కువ ఉంది? 1 lakh 10,000.
అంటే ఐ మీన్ సారీ 90,000 ఎక్కువ ఉందా 10,000 ఎక్కువ ఉందా అమౌంట్ ఏది ఎక్కువ ఉంది ఆబ్వియస్లీ 90,000 ఇప్పుడు నేను ఈ 90,000 టూ సైడ్స్ రాసేస్తున్నాను ఎక్కువ ఉన్న అమౌంట్ టూ సైడ్ రాసేయాలి ఇప్పుడు ఎక్కువ ఉన్న అమౌంట్ నుంచి తక్కువ ఉన్న అమౌంట్ మైనస్ చేయాలి 90 నుంచి 10,000 తీసేసి ఎంత అమౌంట్ దట్ అమౌంట్ ఈస్ 80,000 ఎక్కడ తక్కువ ఉంది మనకి క్రెడిట్ ఇక్కడ రాసేయాలి 80,000 31st March 2022 by balance C by D ఇది కూడా అయిపోయింది చలో రైట్ 2 ఇయర్స్ అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఇయర్ కి వెళ్ళిపోతాం థర్డ్ ఇయర్ వెళ్ళిపోతాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ 1 ఓకే 1/4/2022 2 balance B by D ఎంత 80,000 ఓకే ఎంటైర్లీ 31st March 2023 వస్తుంది ఓకే ఇయర్ మారిపోతుంది కదా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ ఓకే బై డిప్రిషియేషన్ అకౌంట్ మళ్ళీ 1 lakh వేయాలి ఓకే ఇంటూ 10/100 ఓకే డిప్రిషియేషన్ 10% ఎంత అదే సేమ్ 10 తీస్తే అయిపోతుంది 10,000 ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు చూస్తాను రెండింటి నుంచి ఎక్కువ ఉన్న అమౌంట్ ఏంటిది ఓకే 80 ఎక్కువనా 10,000 ఎక్కువనా అంటే ఆబ్వియస్లీ 80,000 ఎక్కువ ఉంది కాబట్టి టూ సైడ్ రాసేసుకున్నా 80,000 ఓకే 80,000 నుంచి 10,000 తీసేస్తే 70,000 ఎక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా ఉంది ఓకే రైట్ 70,000 ఇక్కడ మళ్ళీ 31st March 2023 బై బ్యాలెన్స్ C by D అయిపోయింది క్లోజ్ అయింది చలో 3 ఇయర్స్ అయిపోయింది కాకపోతే 4th ఇయర్ కి మనం జస్ట్ ఇట్లా ఇక్కడ పెట్టి ఇట్లా చూపిస్తాం అంటే స్టార్టింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది జస్ట్ చూపించడానికి 1/4/2023 టు బ్యాలెన్స్ B by D ఎంత 70,000 ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి 31st March 2024 అంటే ఇంకా 4th ఇయర్ లో కూడా ఎంటర్ అయ్యబోతున్నాను అండి నేను మనకు అవసరం లేదు జస్ట్ 3 ఇయర్స్ తర్వాత మనం లాస్ట్ రేట్ చూపించాలి అది ఒక ప్రాసెస్ ఓకే సో దిస్ ఈస్ అబౌట్ డిప్రిషియేషన్ ఓకే రైట్ దీంట్లో మీకు మొత్తం అర్థమైంది అనుకుంటా 5 పాయింట్స్ ఇవ్వాలి మనం పేరాగ్రాఫ్ చదివి క్వశ్చన్ చదివి ఆ వచ్చిన పాయింట్స్ నుంచి మనం ఇట్లా కొడుతున్నామంటే ఎప్పుడైనా డెబిట్ రాయాలి దాని తర్వాత ఇయర్ అనేది ఎంత అవుతుంది అనేది ఫైనాన్షియల్ ఇయర్ చెప్పిన ఓకే ఎక్కడైనా కొంచెం క్రిటికల్ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి పార్ట్ ని మళ్ళీ ఒకసారి చూడండి ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓకే రైట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇంకా దీని యొక్క మోడల్స్ ఉన్నాయి ఇంకా దీని సిరీస్ ఇంకా చాలా 4 వీడియోస్ ఉంటాయి అది కూడా అప్లోడ్ చేస్తున్నా ఓకే రైట్ ఇన్షాల్లా అది కూడా వాచ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్